కూర్చోండి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకునేదాను అవును కూర్చోండి పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే ఇటకు పనితిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే ఇటకు కరుడగు మాయన్న రాయు ఫలము దూపెదానీకు కనుడగు మాయన్న రాయు ఫలము దూపెదా పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే ఇటకు అన్ని వస్తివే ఇటకు అన్నయ్య అన్నయ్య రావణ అన్నయ్య అన్నయ్య రావణ సుగంధి ఓ శూర్పణక్క నీవు అనున్నట్లు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీకు దిక్కు ఎవరుండిరో వారితో చెప్పుకొని పొమ్ము ఎక్కడికక్కడికి కోసి పారేసిండా ఇక ఎక్కడికి పోతా దిక్కున్నతో ఎవరితోటి చెప్పుకుంటావు మా అన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అన్నగారితో మొదలెట్టుకుంటావా సరే వెళ్ళిపో ముక్కు వేసి మూడొద్దు నాయే మా వల్ల రమ్మను బాంచను ముక్కు వేసి మూడొద్దు నాయే మా వల్ల రమ్మను బాంచను మా వల్ల రమ్మను బాంచను మా వాళ్ళంటే మళ్ళింత కొట్టారు మరి బొమ్మను బాంచను మా వాళ్ళంటే మళ్ళింత కొట్టారు మరి బొమ్మను బాంచను సహస్ర వందనములు సహోదర లక్ష్మణ చల్లగా వర్ధిల్లుము నీ కడకు ధనజాంగన వచ్చి ఉండేనా అవును సహోదర వచ్చి ఉన్నది ఏమి చేస్తివి పెళ్లి చేస్తిని ఎట్లు చేస్తివి దాని ముక్కు చెవులు కోసియు నీకు దిక్కుగల వారితో చెప్పుకోమని కసిరి పంపుతిని సభాస్ లక్ష్మణ సంతోషమే శంకర భక్తుడ లంక చరిత్రుడ శంకర భక్తుడ లంక చరిత్రుడ చంద్రబాబులను పింకమంటిని సంకటయుంటురా శంకురేఖలను చంద్రబాబులను పింకమంటిని సంకటయుంటురా భార్యలు 20,000 పుత్రుల చౌర్యమంత లక్షలు 10,000 చౌర్యమంత లక్షలు 10,000 తల్లి కైకసు దేవి రామ తండ్రి విశ్వ బ్రహ్మయురా తండ్రి విశ్వ బ్రహ్మయురా తల్లి కైకసు దేవి రామ తండ్రి విశ్వ బ్రహ్మయురా వనముల తిరిగడి సుగంధినాథలు శృంగారంగుల వనముల తిరిగడి సుగంధిలో నా చెల్లెలురా మండోదరిన భార్యయురా మాయాసూరుని వరాల పుత్రిక మండోదరిన భార్యయురా మాయాసూరుని పుత్రిక మండోదరిన భార్యయురా మాయాసూరుని పుత్రిక మండోదరిన భార్యయురా శృంగారంగుల వనముల తిరిగడి సుగంధినాథ చెల్లెలురా శృంగారంగుల వనముల తిరిగడి సుగంధిలో నా చెల్లెలురా శృంగారంగుల వనముల తిరిగడి సుగంధినాథ చెల్లెలురా శృంగారంగుల వనముల తిరిగడి సుగంధిలో నా చెల్లెలురా లోపల దక్షిణ లంకను అక్షయుండు నా చిన్ని కుమారుడు అక్షయుండు నా చిన్ని కుమారుడు ఇంద్రుడి రుణముల కలిసిన చూడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు ఇంద్రుడి రుణముల కలిసిన చూడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు పంపుదొంచిన విభీషణుడు నా తమ్ముడురా పంపుదొంచిన విభీషణుడు నా తమ్ముడురా చెమ్ముడు విక్రం ఓడించిన నా తమ్ముడు కుంభకర్ణుడురా 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 దాని కల్పవృద్ధము
శివశంకరుని దల్చెదరా ధరణి కల్పగురి ధాముడైన శివశంకరుని దల్చెదరా అయ్యా మహాప్రభు సేవక మీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు విన్నవించు ప్రభు. మా యొక్క తండ్రి విశ్వాస బ్రహ్మ, మీ తండ్రి విశ్వేశ బ్రహ్మ. అవును. మీ యొక్క తల్లి మా యొక్క తల్లి కైకేశి దేవి, తల్లి కైకేశి దేవి. అవును అయ్యా. మీ యొక్క నామము మా యొక్క నామము లంకాపురమును పరిపాలించు ఆ యొక్క బ్రహ్మకు బ్రహ్మనైన రావణ బ్రహ్మ అంటున్నారు. అయ్యా వింటున్నానే అయ్యా రావణ రాజేంద్ర, మరి ఇప్పుడు ఎక్కడికి పోవుచున్నావు ప్రభు? సభా మందిరం వెళ్తున్నాం. నీ యొక్క రాజా సింహాసనం లోపల సభ చేసి కూర్చొని ఉండేదరా? అవును. సరే ప్రభు మీరు అనున్నట్లే కూర్చుంటే మాయాసూరుని పుత్రికను నా నామము మండోదరినమ్మ, మాయాసూరుని పుత్రికను నా నామము మండోదరినమ్మ, నామము మండోదరినమ్మ, నామము మండోదరినమ్మ. దేవాన దేవతల వరాల చెరగొని ఆరావణుడు నా విభర్తయో, దేవాన దేవతల వరాల చెరగొని ఆరావణుడు నా విభర్తయో, ఆరావణుడు నా విభర్తయో, ఆరావణుడు నా విభర్తయో. ఇక్షితి లోపల దక్షిణ లంకకు అక్షయుండు నా చిన్ని కుమారుడు, ఇక్షితి లోపల దక్షిణ లంకకు అక్షయుండు నా చిన్ని కుమారుడు, అక్షయుండు నా చిన్ని కుమారుడు, అక్షయుండు నా చిన్ని కుమారుడు. ఇంద్రుని రణమున గెలిచిన చూరుడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు, ఇంద్రుని రణమున గెలిచిన చూరుడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు, ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు, ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. ధరణి కల్పకుని దాముడైన ఆ శివశంకరుని తలిచెదగా, ధరణి కల్పకుని దాముడైన ఆ శివశంకరుని తలిచెదగా, ఆ శివశంకరుని తలిచెదగా, శివశంకరుని తలిచెదగా. హరి భీకరులు గనులు కుంభకర్ణి భీషణులు నా మరుదులురా, హరి భీకరులు గనులు కుంభకర్ణి భీషణులు నాటి మరుదులు, విభీషణులు నాటు మరుదులు, విభీషణులు నాటు మరుదులు, విభీషణులు నాటు మరుదులు, విభీషణులు నాటి మరుదులు. వధుమణిరు నాటి దంబు గలిపెద సుదంతి గమనిరు వినంగదే, వధుమణిరు నాటి దంబు గలిపెద సుదాంతి గమనిరు వినంగదే, సుదంతి గమనిరు వినంగదే, సుదాంతి గమనిరు వినంగదే. రే సేవగా లంకాపురి పట్టణం పరిపాలించు రావణాసురుని భార్య నా నామం మండోదరి వినింటివా? లంకాపురి పట్టణం పరిపాలన చేసే రావణ రాజేంద్రుని భార్య. అవును. నీ పేరు మండోదరి. అవును. అమ్మ నీకెంతమంది బాబా, నీకెంతమంది పిట్టిరావా? సేవక ఏమిరా అప్రాచ్యపు మాటలు? కాదమ్మా, నీకు ఇంటోళ్ళు ఎంతమంది బయటోళ్ళు ఎంతమంది అంట? ఇంటోళ్ళు ఇద్దరు బయటలు ముగ్గురు నాయన. ఇద్దరు కుమారుడు. అవును. బయట వాళ్ళంటే ఆడబిడ్డలు. అవును. నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారా? సేవక ముగ్గురు అనగా మూలోకంలో ఉన్న జనులందరూ నా చుట్టాలేరా? ఓహో, ఇల్లందరూ చుట్టమా? అవును. అత్త చుట్టం తిరిగి వచ్చినవా? ఇంకా చెప్పండువా? చెప్పు, విన్నవించు. అతల వితల సుతల రసాతల తలాతల మహీతల పాతాల లోకమును పరిపాలించే పటిష్ఠుండు. అవును. సువర్లోకము, భువర్లోకము, కేదారలోకము, స్వర్గలోకము, మర్త్యలోకము, నాగలోకము అని సప్తలోకములు కనుసైగతోనే శాసించగల సమర్థుడు. తన తపశక్తితో సాక్షాత్ పరమశివునే కైలాసం నుంచి కదిలించిన తపస్సంపన్నుడు. అవును. రావణాసురుడు. అవునవా? నా భర్త. ఓహో, ఒక్కొక్కరితోటి గత 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 అనికించుకొని పోయించుకుంటాడు నీ భర్తేనా? పోయించుకోడు కాదురా నాయన, దాన్ని భక్తి అందు రాజు పైన. భక్తితోటేనా? అవ్వా, రావణ రాజేంద్రుని భార్య నీ యొక్క భర్త రావణ రాజేంద్రుడు. అవును. అవ్వా, ఇంకా చెప్పమందువా? ఇంకా చెప్పు, గట్టిగా కావా, నేనేమంటాను గిట్లా. సరే తల్లి చెప్పుము. సేవక అవ్వా,
ఎవరి పేరు చెప్తే ఇంద్రుడు సైతం సంద్రంలో దాక్కుంటాడు. అవును. శత్రువుల ఎత్తులను చిత్తుగా చేసి తుప్పినలుగా చేసి ఓడించే ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు నాయన. ఓహో, తండ్రిని మించిన మనగాడు. అవును. తండ్రి అంత భక్తిపరుడు, కుమారుడికి అంత భక్తిపరుడు. అవును. తండ్రి 12 సంవత్సరములు తపస్సు చేసి దేవాన దేవతలు మెప్పించాడు. నీ యొక్క కుమారుడు ఇంద్రజిత్తు. అవును నాయన. అట్లనే మెప్పించాడా? ఇంకా చెప్పందువా? ఆ విన్నవించుము. సకల ధర్మ మర్మజ్ఞుడు, సకల విషయ సంపన్నుడు, బహుగుణ విశారదుడు విభీషణుడు నా మరది. ఓహో, నీ యొక్క మరిది విభీషణుడు. అవ ఇంకా సేవక అమ్మ, ఇది నా వృత్తాంతం. నీ యొక్క మరిది విభీషణుడు, మరిది కుంభకర్ణుడు, కొడుకు ఇంద్రజిత్తు, అక్షయుడు. ఇదంతయు మరి ఎక్కడికి పోతానే తల్లి? మా స్వామి రావణాసురుడు మమ్మల్ని పిలిపించినాడు. నీ యొక్క భర్తాను వద్దకు పోవచ్చుంటివా? అవును. సరే తల్లి, పోవుదాం. పంపించాను. నా అన్నయ్య వద్దకి వెళ్ళి నా బాధ పేరుందో వందనము అన్నారో నాదు గతి కన్నులార చూడు మన్నా. అన్నారో నాదు గతి కన్నులార చూడు మన్నా. అన్నారో నాదు గతి కన్నులార చూడు మన్నా. కన్నులార చూడు మన్నా. కన్నులార చూడు మన్నా. అయోధ్యారాజులట దశరథ కుమారులట. అయోధ్యావాసులట దశరథ కుమారులట. దశరథ కుమారులట. దశరథ కుమారులట. భూదేవి అల్లుడట బహుబూతి మంతుడట. భూదేవి అల్లుడట బహుబూతి మంతుడట. బహుబూతి మంతుడట. బహుబూతి మంతుడట. లక్ష్మణుండు తమ్ముడట భరత క్షేత్రాజులట. లక్ష్మణుండు తమ్ముడట భరత క్షేత్రాజులట. భరత క్షేత్రాజులట. భరత క్షేత్రాజులట. ఆరంగ తమ్ములట వైకుంఠవాసులట. వైకుంఠవాసులట. అన్నారో రాజు గతి కన్నులార చూడు మన్నా. కన్నులార చూడు మన్నా. అరుకావంశాదులట అతని పేరు రాములట. అతని పేరు రాములట. నా ముక్కు చెవులు కోసి నల్లి గదిగేసి రన్నా. ఏమిటి? నా ముక్కు చెవులు కోసి నల్లి గదిగేసి రన్నా. ఓడెవడు ఎత్తగలడు నల్లి గదిగేసి రన్నా. అతని జిల్లాలి సీత హరి శృంగారం కలది. అతని జిల్లాలి సీత హరి శృంగారము గలది. హరి శృంగారము గలది. ఆ శ్రీని వరుణింప ఎవరి తరము కాదన్నా. ఎవరి తరము కాదన్నా. ఇంకా చెప్పని చూటివా తెలుపు మీ కదా. తనయులలో చక్కని చంద్రుని పోలు. ముక్కోటి తనయులలో చక్కని చంద్రుని పోలు. చక్కని చంద్రుని పోలు. సత్సంగా దేవన్నా. సంగావరవాసులట గర్వము చేయున్నరట. గంగావరవాసులట గర్వము చేయున్నరట. ఎచ్చడగలడు గర్వము చేయున్నరట. అన్నయ్య ఇంకొక మాట చెప్తాను నేను. ఆ యొక్క రాముని భార్య సీతని ఎలాంటిగా తేవలేసి ఉంటువా? కనకారథమున పోయి కను దేవన్నా. కనకారథమున పోయి కనిసి తను దేవన్నా. రాముడైన నా ముక్కు చెవులు కోసినంత నన్ను ఇంత అంద వికారంగా చేశాను.
ఆ యొక్క సీతాదేవిని మన లంకలకు తీసుకురమ్మావు కదా. ఆహా, ఎవడు వాడు ఎచ్చడగలడు? నిన్ను ఇలాంటిగా ఈనత్తం చేసి పంపనా? వాని ప్రతిజ్ఞ ఎంతటిదో వాని భార్య సీతాదేవిని ఈ క్షణమున చేయగలను. నా భార్యకు మండలిని రోధించు. ఇట్లాంటాన్ని బాగా మొగ్గుతాండి. చల్లనా వర్ధిల్లు. స్వామి, నన్ను పిలిపించిన కారణమేమి? నేను చేయవలసిన కార్యమేమి? నాదా, నా యొక్క చల్లలు సుగంధి స్వామి ఆ యొక్క శృంగార వనములో తిరుగుచుండగా స్వామి, ఆ యొక్క నరుడు వచ్చి దాని ముక్కు చెవులు వచ్చి ఈనత్తం చేసి పంపెను. అయ్యో, దానికి ప్రతీకారముగా స్వామి వాడి భార్య సీతాదేవి చేయడానికి ప్రేమ సిద్ధమై ఉంటుంది. ఎంత మాట! అదిగా వలదయ్యా 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 ప్రాణేశ, వలదయ్యా 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 ప్రాణేశ, వలదయ్యా ప్రాణేశ, వలదయ్యా ప్రాణేశ. నలినాక్షుని భార్య సీత నాతినిటకు తేవలదు, నలినాక్షుని భార్య సీత నాతినిటకు తేవలదు, నాతినిటకు తేవలదు, నాతినిటకు తేవలదు. వలదయ్యా 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 ప్రాణేశ, వలదయ్యా 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 ప్రాణేశ. నాదా, ఆ భగవంతుని భార్య సీతాదేవినికి పల్మారు పలికేవో వరదు వరదని నీవు పల్మారు పలికేవో పలుమారు పలికేవో పల్దవ్వ రాగముని పనసరిటకు తెచ్చదాను పల్దవ్వ రాగముని పనసరిటకు తెచ్చదాను వరదు వరదని నీవు పల్మారు పలికేవో ఎచ్చకి మండవరి. నాదా, నీవు నన్ను ఎదిరించవలదు. ఆ నరుడు ఎంతటి వాడు నన్నేమి చేయగలడు? నాదా, శ్రీరామచంద్రుని యొక్క భార్య సీతాదేవిని తెచ్చినవేని నీవు ఆ పనతిని తెస్తే అతి కష్టాలు పడతావు మాట. నా మాట విను. ఆ పనతిని తెచ్చియు అతి దుఃఖ పడదావు, అతి దుఃఖ పడదావు, గతి ఏమో తెలియావు గానవు నీ కర్మంబు, ఆ పనతిని తెచ్చియు అతి దుఃఖ పడదావు, నాదా, ఆ సీతను తెచ్చినవేని నువ్వు అతి దుఃఖ పాలయదు. మండవరి అడ్డాము వాక్కును వద్దాని పలికేవో అడ్డాము వాక్కును వద్దాని పలికేవో వద్దాని పలికేవో రతి జయకుని వద్దు చేయక పమ్మె రతి జయకుని వద్దు చేయక పమ్మె అడ్డాము వాక్కును వద్దాని పలికేవో ఎస్తకి మండవరి నన్ను ఎదిరించవలదు. నీవిక్కడుండగా వాళ్ళకి పమ్ము. కల్పగురి పురమత్తు వెలసేన, పురమందు వెలసేన, హరిభక్త కృష్ణాఖ్య సరగోణ హరిభక్త కృష్ణాఖ్య సరగోణ నేలోమా, స్థిరమైన కల్పగురి నాదా, నా కార్యమునకు అనుమతి ఇవ్వజాల. హే మండవరి 114 యములు ఉన్నది పరమాయు నాకు 114 యములు ఉన్నది పరమాయు నాకు ఉన్నది పరమాయు నాకు నిన్నంటాయను నిన్నవించలేదు
నాకు ఎన్నోయను విన్నవించలేదెన్నడు వేదిక నాకు 164 యములు ఉన్నది పరమాయు నాకు ఉన్నది పరమాయు నాకు 264 యుగముల ఆయువు నాకుండగా భయమేమి నేను పేపర్ వాడిని కాదు ఎంత వాడెంత నా చెంత హే లంక ఉన్న ఫలంబేమి ఈ భూమి మీద ఆయువు ఆస్తి ఇవన్నీ కూడా అశాశ్వతం నాదా సత్యం ఒక్కటే శాశ్వతం ఉన్న ఫలంబేమిటికో సత్యం బెన్నటికైనను జడిపోదు ఉన్న ఫలంబేమిటికో సత్యం బెన్నటికైనను జడిపోదు ఎన్నటికైనను చెడిపోదు ఎన్నటికైనను చెడిపోదు నాదా ఈ భూమి మీద సత్యం ఒక్కడే శాశ్వతము నాదా ఆయువు ఉందని ఆవేశపడవారు నాదా నాదా నీ ఇక్కడ ఉండగా తత్వం